నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. రాహుల్ గాంధీ తాజాగా తన రాజకీయ ప్రసంగంలో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి కీలక ప్రకటన చేశారు. తాము కనుక అంటే ఇండి కూటమి కనుక అధికారంలోకి వస్తే తాము వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అనే కీలక ప్రకటన అయితే చేశారు. అయితే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రకటన సాధ్యమవుతుందా? ఇది ఇంతకుముందు ఏ దేశాల్లో అయినా ప్రారంభించబడిందా? అంటే ఇంతకుముందు ఏ దేశాల్లో అయినా అప్లై చేశారా? ఆయా దేశాల్లో వచ్చిన రిజల్ట్ ఏంటి? రాహుల్ గాంధీ తాజాగా ఈ వ్యాఖ్య చేయడానికి గల కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రాహుల్ గాంధీ తాజాగా చేసిన వెల్త్ డిస్ట్రిబ్యూషన్కి సరైన అర్థం ధనికుల నుంచి డబ్బులు తీసుకుని పేదలకు పంచడం. ఇదే వెల్త్ డిస్ట్రిబ్యూషన్కి సరైన అర్థం. అంటే ఈ ప్రస్తుతం మనందరం చూస్తూనే ఉన్నాం, అదానీ, అంబానీ ఇటువంటి వారి చేతుల్లో చాలా డబ్బు ఉంది. అంటే ఒక లెక్క ప్రకారం చూస్తే దేశంలో 90% డబ్బు ఈ ధనికుల చేతుల్లోనే ఉంది, మిగిలిన 10% డబ్బు మాత్రమే పేదల చేతుల్లో ఉంది అని కాంగ్రెస్ ఎప్పుడు వాదిస్తుండే వాదన. ఇదే వాదన కమ్యూనిస్టులు కూడా వాదిస్తూ ఉంటారు. అంటే ఈ ధనికుల చేతిలో ఉన్న డబ్బు మొత్తం పేదలకు పంచాలి అన్నది వీరి సైద్ధాంతిక పరమైన ఆలోచన. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ను గతంలో రష్యా, చైనా, వెనిజులా ఇటువంటి దేశాలన్నీ అమలు చేశాయి. ఈ దేశాల్లో వచ్చిన రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ముఖ్యంగా దేశంలో ఉన్న ఇండస్ట్రీలన్నిటినీ ప్రభుత్వం జాతీయపరం చేస్తుంది. అంటే ప్రస్తుతం మనం దేశంలో మనమందరం చూస్తూనే ఉన్నాం, అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ కింద చాలా పరిశ్రమలు, చాలా షాపింగ్ మాల్లు, ఎన్నో పెట్టుబడులు ఉన్నాయి. దాదాపు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధీనంలో ఉన్నాయి. అదేవిధంగా అదానీ గ్రూప్ ఆధీనంలో లక్షల కోట్ల పెట్టుబడులే ఉన్నాయి. సో ఈ విధంగా దేశంలో ఉండే అతిపెద్ద కంపెనీలన్నిటినీ ఆ దేశం జాతీయపరం చేస్తుంది. అంటే ఇకపై వారి చేతుల్లో ఉన్న డబ్బు అంతా భారతదేశ ప్రభుత్వానికి చెందుతుంది. ఈ విధంగా జరిగినట్లయితే అంటే రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, అదానీ గ్రూప్స్ కానీ ఇటువంటి కంపెనీలన్నీ భారత ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళబడతాయి. దీన్నే జాతీయం చేయడం అని అంటారు. అయితే ఈ విధంగా జాతీయం కనుక చేస్తే ఆ కంపెనీలను ప్రభుత్వమే నడపాల్సి వస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వ రంగ సంస్థలు గతంలో మన దగ్గర చాలానే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సంస్థలు నడుస్తూనే ఉన్నాయి. హెచ్ఏఎల్, బెల్ ఇటువంటివి చాలానే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. మనం విశాఖ ఉక్కు కర్మాగారం, దీన్ని ప్రభుత్వ రంగం చేతిలో ఉన్నా కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేద్దామని భావిస్తూ ఉంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లో కనుక అప్పగిస్తే దీనివల్ల వచ్చే నష్టాలు చాలానే ఉన్నాయి. దీన్ని రష్యా, చైనా కూడా అమలు చేసింది. 1901లో అప్పటి రష్యా ప్రభుత్వం అంటే సోవియట్ యూనియన్లో ఉన్న పరిశ్రమలన్నిటినీ జాతీయం చేసేసింది. దీనివల్ల ప్రభుత్వమే ఈ పరిశ్రమలను నడిపింది. అయితే ప్రభుత్వం కనుక ఒక పరిశ్రమను నడిపితే ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఆ పరిశ్రమలో కార్మికుల వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే యూనియన్లను ఏర్పాటు చేయడం, మాకు సరైన సమయాలు కావాలి అని డిమాండ్ చేయడం, అంతేకాకుండా వర్క్ చాలా వరకు తగ్గించడం. ఏ విధంగా అంటే ఉద్యోగికి పూర్తి పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది అనే భావనతో చాలా ఎక్కువ వర్క్ చేసేది కాస్త తగ్గిస్తూ వెళ్తారు. తనను ఎలాగో తీసేయారు కదా, తనకు యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తనను ఎవరు తీసేయలేరు అనే భావనతో వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గిస్తారు. మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం, ఎస్బీఐ బ్యాంక్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చాలా తేడా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళామంటే అక్కడ ప్రస్తుతం ఈ భోజనం టైం అనేది చాలా వరకు మీన్స్లో ట్రెండింగ్లోనే ఉంటుంది. అంటే ఎస్బీఐ బ్యాంకుకి ఎప్పుడు వెళ్ళినా కూడా భోజనం టైం అయింది, తర్వాత ఆ కౌంటర్కి వెళ్ళు, ఈ కౌంటర్కి వెళ్ళు, ఆ లైన్లో నిలబడు, అక్కడ వెయిట్ చేయి, ఇటువంటివి అయితే చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. అదే హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులకు వెళ్తే వెంటనే అంటే సంబంధిత వ్యక్తి మీ దగ్గరికే వచ్చి మీ సేవ మీకు ఏదైతే కావాలో అది పూర్తి చేసే వరకు వెళ్ళరు. అదేవిధంగా మీకు వెంటనే పని చేసి పెడతారు. అదే ఒక ప్రభుత్వ రంగానికి, ఒక ప్రైవేట్ రంగానికి ఉన్న తేడా. ఇదే కనుక ఎస్బీఐలో వ్యవహరించినట్టుగా హెచ్డిఎఫ్సిలో ఆ వ్యక్తి వ్యవహరిస్తే అతన్ని వెంటనే తీసివేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకుకి అధికారాలు ఉంటాయి. ఎందుకంటే అది ప్రైవేటు బ్యాంకు కాబట్టి
ఆ వ్యక్తిని తీసివేయడానికి ఆ బ్యాంకుకు అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ భయంతోనే ఆ వ్యక్తి మీకు పని అయిపోయే వరకు వెంటే ఉండి పని చేయించే వరకు వదిలిపెట్టారు. సో ఇదే విధమైన తీరు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిలో ఇదే విధమైన తీరు కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఏ ప్రొడక్షన్ అయినా కూడా నార్మల్గా ప్రైవేట్ వ్యక్తి చేసే ఎఫిషియన్సీ కంటే ప్రభుత్వ రంగం వ్యవస్థల్లో ఉండే ఎఫిషియన్సీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రష్యా ఫెయిల్ అయింది, చైనా ఫెయిల్ అయింది, వెనిజులా కూడా ఏకంగా దివాలా తీసే పరిస్థితికే చేరుకుంది. సో రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రైవేటు రంగాలన్నిటినీ ప్రభుత్వ పరం చేస్తే, అంటే జాతీయ పరం చేసి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ సంస్థలన్నిటినీ పేదల చేతుల్లో పెట్టి వారికి అప్పగిస్తే వారు చాలా బాగా పనిచేస్తారు. దీని ద్వారా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే అదాని అంబానీకి వెళ్ళే డబ్బులన్నీ పేదలకే పంచినట్లు అవుతుంది, వారు ఆర్థికంగా లాభపడతారు అని అనుకుంటే అది చాలా అంటే చాలా పొరపాటే అవుతుంది. కార్మికులు ఏదైతే అంటే ఉద్యోగం పర్మనెంట్ ఉంటుంది కాబట్టి చేసే వర్క్ ఎఫిషియన్సీని చాలా వరకు తగ్గిస్తారు. దీనివల్ల మొత్తానికి ఆ సంస్థ పూర్తిగా నాశనమయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని మోదీ కూడా చాలా ఏళ్ల కింద గమనించి ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తూనే ఉన్నారు. దీనికి చకచక అడుగులు వేస్తూనే ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినట్లు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎన్నటికీ సాధ్యం కాదు. దీన్ని గతంలోనే ఎన్నో దేశాలు అమలు చేయాలని చూసినా కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇది పాత అరిగిపోయిన క్యాసెట్ వంటిది. అంటే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ధనికుల డబ్బంతా పేదలకు పంచుదాం అనే నినాదాలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ రాహుల్ గాంధీ చెప్పినట్లు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కనుక చేస్తే ఆ సంస్థ నాశనం అయిపోవడమే కాకుండా ప్రజలు కూడా అంతిమంగా తీవ్రంగా నష్టపోయి దేశం మళ్ళీ మొదటి స్థితికి ఏదైతే పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలో చేపట్టిన నాటి ఉన్న పరిస్థితులే ఆ పరిస్థితికి మళ్ళీ దేశం వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మొదటి నుండి మనం పని చేసుకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ మాటలను అంత పెద్దగా పట్టించుకోకండి.